ఎలా ముందుకెళ్తాము అనేది ఒక ఫ్రీ ఎక్స్ప్రెషన్, నాన్ జడ్జ్మెంటల్ స్పేస్ లేదనమాట. క్లియర్ కట్ గా వాళ్ళు చెప్తే వాళ్ళు చెప్పింది విని అర్థం చేసుకుని ఓకే ఇలా చేద్దాము అనే ఒక ఛానల్ లేదు. ప్లస్ దాంతో పాటు అసలు వాళ్ళకి లా ఎలా నడుస్తుంది, అసలు లా ఇచ్చిన మనకి సిస్టమ్ లో ఉన్న ఏవేవి అడ్వాంటేజెస్ ఉన్నాయి, ఏవేవి ఆపర్చునిటీస్ ఉన్నాయి, లైక్ ఇలా డివోర్స్ తీసుకుని ముందుకెళ్ళచ్చు అని ఇలాంటిది ఒకటి తెలియట్లేదని నా ఫీలింగ్. ప్లస్ సొసైటీ కూడా చాలా వరకు మనం నార్మలైజ్ చెయ్యం. ఒక అమ్మాయి డివోర్స్ తీసుకుని వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుంటుందంటే అది నార్మలైజ్ చేయరు, అది చాలా ఒక టాబూలా చూస్తారు. అందరూ ఇది చూపించాల్సింది పోయి ఇంకా తిడతా ఉంటారు, వాళ్ళు విపరీతంగా ట్రోల్ చేస్తా ఉంటారు. నైబర్స్ కావచ్చు, లేదా ఇంట్లో వాళ్ళు కావచ్చు, లేదా సమాజం కావచ్చు. సో వీ యాజ్ అ సొసైటీ ఇది కూడా కొంచెం చేంజ్ ఉండాలి. ఇంకా రెండో విషయం తీసుకున్నట్లయితే కొన్ని కేసెస్ లో ఇక్కడ వాళ్ళ తాలూకా సైకాలజీ తీసుకున్నట్లయితే ఇట్స్ అ కాంటిన్యూమ్. మెంటల్ హెల్త్ అనేది ఒక కాంటిన్యూమ్. సో అన్నిసార్లు మనము కరెక్ట్ గా ఇక్కడే ఉంటామని ఉండదు. మీకు, నాకు, చాలా మందికి, మనలో అందరికి చిన్న చిన్న డేవియేషన్స్, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకసారి స్కేల్ కట్టుపక్క ఉంటే, ఒకసారి స్కేల్ గిట్టుపక్క ఉంటాయి. కానీ ఈ విషయంలో తీసుకుంటే ఇంత ఎక్స్ట్రీమ్ స్టెప్స్ ఉన్నప్పుడు ఈ అమ్మాయి తాలూకా మానసిక పరిస్థితి కానీ మాట్లాడుకుంటే మనం, సో ఇదేంటంటే క్లియర్ ట్రేట్స్ ఆఫ్ నార్సిసిజం, ఎన్పిడి, నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్. రెండోది వచ్చేసి సైకోపతి. సో ఈ రెండిట్లోని ఏంటంటే వాళ్ళకి కంపార్ట్మెంటలైజేషన్ అంటాం. సో కంపార్ట్మెంటలైజేషన్ ఏంటంటే చూసినట్లయితే మీరు ఆ వీడియోస్ లో కానీ రీల్స్ లో కానీ అమ్మాయి చక్కగా నవ్వుతూ, చాలా ఇష్టంగా, చాలా ప్రేమగా, నార్మల్ గా కనిపించింది. సో ఈ కంపార్ట్మెంటలైజేషన్ లో దే వేర్ అ మాస్క్. సొసైటీకి అందరికి మంచిగా చార్మింగ్ గా, కెరిస్మాటిక్ గా కనిపిస్తారు. అట్ ద సేమ్ టైం వాళ్ళ మనసులో వేరే ఇన్సైడర్ ఒక సైకోపాత్, క్రిమినల్ ఇంటెంట్ తో కలిసిన ఒక పర్సనాలిటీ అనేది ఉంటుంది. సో ఇలాంటి విషయాల్లో ఏంటంటే వాళ్ళకి ఎంపతి అనేది ఉండదండి. ఫస్ట్ ఎంపతి అంటే పక్క వాళ్ళ మీద జాలి గాని, వాళ్ళకి రిమార్స్ గాని, అంటే ఏదైనా పెయిన్ కలిగి. మీరు అబ్జర్వ్ చేస్తే కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు భర్తలను చంపేయడమే ఎక్కువ చూస్తున్నాము. అంటే ఏంటి, ఎందుకు అలా మారిపోతున్నారు? అంతకు ముందు వాళ్ళ లైఫ్ అలా ఉండట్లేదు, సడన్ గా ఇంత వైల్డ్ గా వీళ్ళు ఎలా మారుతున్నారు అసలు? అంటే బలవంత పెళ్లిల కారణమా, సొసైటీకి భయపడా, పేరెంట్స్ కి భయపడా ఈ బలవంత పెళ్లిల వల్ల వీళ్ళు ఇలా తయారవుతున్నారు అనుకోవచ్చు? డెఫినెట్లీ అండి, మీరే చెప్పారు. నేను ఇందాక ఫస్ట్ చెప్పినట్టు సొసైటీలో ఇంకా మనకి కొన్ని పెట్రియార్కియల్ స్టాండర్డ్స్, పెట్రియార్కియల్ నార్మ్స్ అనేవి ఏవైతే ఉన్నాయంటే మనం ఏంటంటే మన సొసైటీలో మనం మాట్లాడుతున్నది ఒకటి, ఇప్పుడు సోషల్ మీడియాలో మనం మాట్లాడుతున్నది ఒకటి, బయట పెద్ద మనుషులు అందరూ మాట్లాడుతున్నది ఒకటి. ఇన్ఫాక్ట్ సొసైటీలో నిజంగా ఏం జరుగుతున్నది అనేది ఒక టూ డిఫరెంట్ కాయిన్స్ లో తీసుకోవచ్చు, టూ సైడ్స్ ఆఫ్ అ కాయిన్. బికాస్ ఇప్పుడు మనం సమాజంలో ఎక్కడ చూసినా సనాతన ధర్మము, ఆడవాళ్ళు ఇలా ఉండాలి, ఒకరితోనే ఉండాలి, ఇలా తిరగకూడదు, బట్టలు వేసుకోకూడదు, ఇవి మాట్లాడుతున్నారు. బట్ రియాలిటీలో ఏం జరుగుతుంది? ఇవన్నీ జరుగుతున్నాయి. మేబీ ఇంతకు ముందు కూడా జరుగుండొచ్చు, మనకి ఇప్పుడు మీడియా వల్ల అవన్నీ ముందుకు వస్తున్నాయి. ఇక్కడ సో పెట్రియార్కియల్ నార్మ్స్, స్టీరియోటిపికల్ స్టాండర్డ్స్, ప్రీ కన్సీవ్డ్ నోషన్స్, ఈ మూడు మెయిన్ రోల్ ప్లే చేస్తాయి. సో ఇక్కడ మనం తీసుకున్నట్లయితే సొసైటీలో డివోర్స్ తీసుకుంటే, లేదా ఒక అమ్మాయి ఏదైనా ఒక చూడండి, అమ్మాయిలు అంటే ఇలాగే ఉండాలి, ఇలాగే చేయాలి, ఈ నార్మ్స్ లోనే ఉండాలి. సో ప్రతిదీ ఇలా కంపార్ట్మెంటలైజ్ చేసి ప్రతిదీ మనము ఒక ఫ్రీ స్పేస్ అనేది ఇవ్వకుండా, అంటే నాన్ జడ్జ్మెంటల్ స్పేస్ అని నేను ఇందాక చెప్పాను. అంటే అమ్మ లేదా నాన్న, నేను ఇది చెయ్యాలనుకుంటున్నాను, నా లైఫ్ లో నేను ఇలా ఉండాలనుకుంటున్నాను, నాకు ఇప్పుడు ఈ పెళ్లి ఇష్టం లేదు, మేబీ హోల్డ్ ఆన్ చేసి నేను చదువుకుంటాను, లేదా ఇంకో నాకు నచ్చినప్పుడు నేను చేసుకుంటాను అని చెప్పి